రంగస్థలంలో రామ్ చరణ్ తేజ్ చెవిటివాడిగా, రాజా ది గ్రేట్లో రవితేజ గుడ్డివాడిగా చేసిన సంగతి తెలిసిందే. మరి మూగగా చేసిన హీరోలను చూస్తే ఇప్పట్లో ఎవ్వరూ కనిపించరు. కానీ సీరియళ్లలో ఈ పాత్ర పోషించిన ఒక హీరోయిన్ గురించి మాత్రం గొప్పగా చెబుతారు. అలా గుర్తొచ్చే అమ్మడి పేరే ప్రియాంక జైన్. ఈమె మౌనరాగం అనే సీరియల్లో చేసిన పాత్ర పేరు అమ్ములు. ఆడపిల్ల పుడుతుందని తెలిసిన ఒక తండ్రి గర్భంలో ఉన్న తన భార్యకు విషమివ్వగా ఆ కూతురు కాస్త మూగమ్మాయిగా పుడుతుంది. ఆ మూగమ్మాయి కథే మౌనరాగం. సినిమాలో ఇదే కీలక రోల్. పాత్రలో ఒదిగిపోయి మూగమ్మాయి అమ్ములుగా ప్రియాంక జైన్ అదరగొట్టేస్తోంది. రోజు స్టార్ మాలో వచ్చే ఈ సీరియల్ ద్వారా ప్రియాంక జైన్ ప్రస్తుతం ఇంటింటి ఆడపిల్లగా మారిపోయింది. ఈ సీరియల్లో ఈమె నటనకు గాను మంచి పేరే వచ్చింది. ఇంత పేరు రావడానికి వెనుక ప్రియాంక జైన్ ఎన్నో కష్టాలను అనుభవించింది. ప్రియాంక జైన్ది మహారాష్ట్ర అయినా పుట్టి పెరిగింది మాత్రం బెంగళూరులోనే. ప్రియాంక తల్లికి కూడా నటించాలన్న ఆసక్తి ఉండేది. కానీ ఆమె ఇంట్లో ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో తాను నటి కావాల్సింది కాస్త హౌస్ వైఫ్ మాత్రమే కాగలిగింది. తన కూతురినైనా నటిగా చూడాలని, మంచి పేరు సంపాదించాలని ఉండేది ఆ తల్లికి. తన కూతురులో అలాంటి ఆసక్తి కూడా ఉండడం గ్రహించి ఆలస్యం చేయకుండా ఆమెను ఆ దిశగా ఎదిగేందుకు సహాయం చేసింది. గోలీ సోడా అనే చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది ప్రియాంకకు. తర్వాత ఆమె తెలుగులో చెల్తే చెల్తేనే సినిమాలోనూ నటించింది. ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఈలోగా మౌనరాగం సీరియల్లో మూగమ్మాయి పాత్ర కోసం వెతుకుతుండగా ప్రియాంక గురించి తెలిసింది. ఆమె నటన చూసి ముగ్ధులైన దర్శక నిర్మాతలు ఈ సీరియల్లో కీ రోల్ కి తీసుకున్నారు. సీరియల్లో అడుగుపెట్టిన వేళ విశేషం ఆమెకు విశేషమైన పేరు ప్రఖ్యాతులు లభించడంతో పాటు ఈ సీరియల్ కూడా బాగా క్లిక్ అయింది. అలా మౌనరాగం అనే ఈ ధారావాహిక ద్వారా ప్రియాంక జైన్ తెలుగింటి అమ్మాయిగా అవతరించేసింది. ఈమె ఈ సీరియల్ విజయాన్ని ఆస్వాదిస్తుండగా మరో ఆఫర్ వచ్చింది. అదే వినరా సోదర వీరకుమార సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. అలా గోలీ సోడా, చెల్తే చెల్తే, మౌనరాగం దిశగా వీరకుమార వరకు ప్రియాంకది చిన్నపాటి సినీ జర్నీయే అయినా క్యూట్ అండ్ స్వీట్ గా చెప్పుకుంటారు ఆమె అభిమానులు. ఈ వయసులోనే ఆమె ఇంతటి యాక్టింగ్ స్కిల్స్ ప్లే చేస్తుంటే వచ్చే రోజుల్లో ఈ యువనాయక అగ్ర కథానాయిక అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయంటున్నారు. మరి సినిమాల నుంచి సీరియల్స్ కి, తర్వాత మళ్ళీ సినిమాల వైపు వేగంగా దూసుకెళ్తున్న ప్రియాంక మరిన్ని మంచి పాత్రలు పోషించాలని ఆశిద్దాం. ఎలాగో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఆమెకు మంచి పేరుంది కాబట్టి సినిమాల్లో ఇదే ఫ్లో మెయింటైన్ చేయాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ప్రియాంక.